మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్పై భారత్కు జుకర్బర్గ్ సారీ చెప్పారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన విచారం వ్యక్తం చేశారు. ఆయన హానికర కంటెంట్ అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మాత్రం ప్రస్తావించలేదు. మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. పిల్లల లైంగిక వేధింపులు మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్పై భారత్కు జుకర్బర్గ్ సారీ చెప్పారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన విచారం వ్యక్తం చేశారు. ఆయన హానికర కంటెంట్ అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటికే మెటా గ్లోబల్ టీం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు వెళ్ళింది. ఢిల్లీ రైల్ నిలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టా నుంచి ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చింది. మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. పిల్లల లైంగిక వేధింపులు మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్పై భారత్కు జుకర్బర్గ్ సారీ చెప్పారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన విచారం వ్యక్తం చేశారు. హానికర కంటెంట్ అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటికే మెటా గ్లోబల్ టీం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసేందుకు వెళ్ళింది. ఢిల్లీ రైల్ నిలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టా నుంచి ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చింది. మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. పిల్లల లైంగిక వేధింపులు మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్పై భారత్కు జుకర్బర్గ్ సారీ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, మార్క్ జూకర్బర్గ్ ఆయన అటు ఫేస్బుక్, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్, ఈ రెండింటికి కూడా మెటా సీఈఓగా పనిచేస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి బాధ్యుడిగా మనం జూకర్బర్గ్ను చూడొచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనగానే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఈ చైల్డ్ సెక్స్ అబ్యూజ్డ్ మెటీరియల్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అంటే పిల్లలపైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, లేదంటే వాటిని ప్రేరేపించేలా ఉండేటటువంటి వీడియోలు, ఇది ఖచ్చితంగా దేశంలో ఇది తీవ్రమైనటువంటి అంశంగా భారత ప్రభుత్వం పరిగణించింది. అందులో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించినటువంటి శాఖ ఇప్పటికే మెటాకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రధానమంత్రి ఏ విధంగానైతే దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనల విషయంలో నీట్ పేపర్ లీకేజ్ కాదు, ఈ పేపర్ లీకేజీ అంశం అనేది చాలా ఇబ్బంది పెట్టే అంశం అయినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వంటి అంటూ జంజీ కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి తొలిసారిగా సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో కూడా 5 గంటల పాటు ప్రధానమంత్రి అకౌంట్లో కనిపించలేదు. సో ఈ విషయాలన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అదే సమయంలో ఐటీ స్థాయి పార్లమెంటుకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఇప్పటికే మెటా సీఈఓకు క్షమాపణలు చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ నేపథ్యంలో మెటా గ్లోబల్ టీం వెంటనే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు ఢిల్లీ రైల్ భవన్లో. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పూర్తిగా అంటే మెటా ఆధీనంలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్, దాంతోపాటు ఫేస్బుక్, ఈ రెండిట్లో ఉన్నటువంటి కంటెంట్ విషయంలో వెంటనే జూకర్బర్గ్ క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ ఆపరేషన్లో జరిగినటువంటి పొరపాట్ల విషయంలోనూ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్తున్నట్లుగా ఆయన ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఏ విధంగానైతే ఇప్పుడు వస్తున్నటువంటి డీప్ ఫేక్ సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, ఏఐ జనరేటెడ్ వీడియోస్, దాంతోపాటు చైల్డ్ సెక్స్ అబ్యూజ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో వీటిని అరికట్టడానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మెటా పనిచేస్తుందనే విషయాన్ని మెటా తరపున గ్లోబల్ టీం హామీ ఇస్తూనే సీఈఓ నుంచి కూడా ఈ వివరాలపైన స్పష్టత తీసుకుంది భారత ప్రభుత్వం. అదే సమయంలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ భద్రతతో పాటు వాళ్ళ విశ్వాసాన్ని ఖచ్చితంగా నమ్మకంగా వ్యవహరిస్తామంటూ మెటా సీఈఓ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు మెటా పైన ఉన్నటువంటి అభియోగాలకు కొంత పులి స్టాప్ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రేపు ప్రత్యేకంగా మెటా టీంతో మళ్ళీ ఏదైతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉందో ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో మరింత క్లారిటీ రాబోతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాలు ఏంటంటే
మెటా నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాత్రం చైల్డ్ అబ్యూజ్డ్ మెటీరియల్ ఏమాత్రం ఉండొద్దు, పైగా డీప్ ఫేక్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు సేఫ్ బఫర్ ప్రొటెక్షన్ అనేటువంటి అంశంలో సంస్థలన్నీ కూడా సేఫ్గా ఉంటున్నాయి. కానీ ఒకవేళ ఆ విషయంలో మేము పునఃసమీక్షిస్తే ఇక పైన ఎవరైతే అందులో పోస్టులు చేస్తారో దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏమాత్రం ప్రభుత్వాలు వెనుకాడేందుకు అవకాశం ఉండదు. అందుకోసమే ఈ విషయంలో మెటా ముందుకు వచ్చి భారత ప్రభుత్వం పెడుతున్నటువంటి కండిషన్స్ను ఖచ్చితంగా అమలు చేయాలంటూ అటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ స్పష్టం చేయడంతో పాటు స్టాండింగ్ కమిటీ సైతం స్పష్టం చేస్తుంది. అందులో భాగంగా మెటా దిగి వచ్చింది. ఫైనల్గా భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూనే ఇక భవిష్యత్తులో అటు చైల్డ్ అబ్యూజ్డ్కి సంబంధించినటువంటి మెటీరియల్ విషయంలో జాగ్రత్త పడడం, డీప్ ఫేక్ కంటెంట్ ఏదైతే ఉందో వాటి విషయంలో కూడా పూర్తిగా వాటన్నిటిని పరిష్కరిస్తామంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా సరిదిద్దుకొని సరైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ భద్రతకు పెద్దపీట వేస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.